యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా పనిచేస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. కరమనిషి, మరమనిషి. కరమనిషి, మరమనిషి. కరమనిషి కర్మ ద్వారా పనిచేసే మనిషి. మరమనిషి మర్రలు అంటే స్క్రూలు, నట్లుతో పనిచేసే మనిషి. సహజ మేధస్సు ఈక్వల్ టు కృత్రిమ మేధస్సు. ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం భాగం 3. ఊరికే సంస్కృతం గొప్పది, సంస్కృతం కంప్యూటర్లకు ఉపయోగపడుతుంది, సంస్కృతం రోబోట్లకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవడం వలన మనకు ఏమి లాభము? సంస్కృతంలోని విశిష్టత తెలుసుకోకుండా సంస్కృత భాష శాస్త్రీయత తెలుసుకోవాలి. కానీ ఊరికినే సంస్కృతం గొప్పది అని, సంస్కృతం కంప్యూటర్లు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవడం వల్ల మనకి ఏమీ లాభం లేదు. సంస్కృత భాషను యోగతత్వ సహితంగా విచారిస్తాము. విచారించండి. సంస్కృతం రోబోట్లకు మరియు అత్యాధునిక కంప్యూటర్లకు బాగా సరిపోయే భాష అంటారు. అది ఎలా అని ఒక్క భారతీయుడైనా ప్రశ్న వేయరు. మనది పొగిడితే చాలు, మన ఒళ్ళు మన స్వాధీనంలో ఉండదు. ఇక నుంచి మనం ప్రశ్న వేస్తాము. వేదములు సమస్త మానవాళికి చెందినవి. ఎలా అంటే సృష్టిలో శబ్ద సంకరం లేని వర్ణమాల ఉన్నది. సంస్కృతం మరియు భారతీయ భాషలకు మాత్రమే ఆ వర్ణమాల సంస్కృతంలో ఉంటుంది. యాంత్రిక శక్తి. ఎవరైనా ఒక బయట నుంచి యాంత్రిక శక్తి విడుదలైనప్పుడు అందులో నుంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దము చెవిలోకి పోతుంది. చెవిలో నుంచి తన్మాత్ర విద్యుత్ శక్తి తన్మాత్ర తీసుకొని అది ఆలోచనగా మారుస్తుంది. యాంత్రిక గుణమున్న శబ్ద తరంగాలు స్తోత్రేంద్రియం ద్వారా విద్యుత్ ప్రాణ ప్రవాహంగా మార్చబడతాయి. బయట శబ్దము యాంత్రికము. ఆంగ్లంలో చెప్పాలంటే మెకానికల్. యాంత్రిక శక్తి అంటే మెకానికల్ ఎనర్జీ. అది మనస్సు అనే విద్యుత్ అయస్కాంత క్షేత్రం రిసీవ్ చేసుకొని చెవిలో ఉన్న పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ పై ఒత్తిడి పడి అవి మనసు లోపల ఉన్న అహంకారంలోని జీవునికి డేటాబేస్లో నుంచి జ్ఞానాన్ని బట్టి, బుద్ధిని బట్టి మారి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు ఒకే సంస్కృత శబ్దము ఒక వేరువేరు వ్యక్తులకి వేరువేరు అర్థాలతో గోచరించవచ్చు. చాలాసార్లు చెప్పుకోవచ్చు ఇద్దరూ అయ్యిండొచ్చు కరెక్టే, కానీ ఈ శబ్దం వాళ్ళ యొక్క కర్మను, వాళ్ళ యొక్క అంతఃకరణంలో ఉండేటువంటి కర్మను బట్టి వాళ్ళు ఒకే పదానికి 2 రకాలుగా నిర్వచనాలు ఇస్తారు. ఇంద్రియాలలో విద్యుత్ శక్తి ఎలా వచ్చింది? మనకు విద్యుత్ శక్తి అంటే ఒక బ్యాటరీ అన్నా ఉండాలి, లేకపోతే ఒక జనరేటర్ అన్నా ఉండాలి, ఒక యూపీఎస్ అంటే ఇన్వర్టర్ లాంటిది ఏదైనా ఒకటి ఉండాలన్నమాట. కానీ మనకు కరెంటు శరీరంలోకి ఎలా వస్తుంది? అసలు చెవిలోకి విద్యుత్ శక్తి ఎలా వస్తుంది? దేహంలో ధ్రువతత్వం లోపల పరమాత్మ జీవాత్మ రూపంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. క్రిందటి వీడియోలో చెప్పుకున్నట్లు విద్యుత్ తత్వం, అయస్కాంత తత్వం, యాంత్రిక తత్వం, ఈ త్రితత్వాల ఫలితమే ఈ త్రితత్వాలు ఆత్మ భ్రమణ శక్తి లేదా వృత్తుల యొక్క ఫలితమే తప్ప మరి ఏమీ కాదు. ఇంద్రియాల్లోకి విద్యుత్ శక్తి ఎలా వచ్చింది? అదే పరమాత్మ
బాహ్యంగా ధృవతత్వం లేకుండా సంకల్పంతో ధృవతత్వం లేకుండా నిరహంకారంతో ఉన్నాడు. అలాగే కాంతి కూడా ఒకానొక ప్రాణ విద్యుత్ ప్రవాహమే. బాహ్య కాంతి మనస్సు అనే విద్యుత్ అయస్కాంత క్షేత్రం ద్వారా నేత్ర పటలం పైన పడి కంటి లోపల ఉండే సూక్ష్మమైన ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ ద్వారా దేహంలోని ప్రాణ విద్యుత్ ప్రవాహం లాగా మార్చి లోపల ఉన్న జీవాత్మకు అందిస్తుంది. జీవాత్మ తన యొక్క కర్మ అనుసారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఉదాహరణకు ఒకే వస్తువును ఇద్దరు వ్యక్తులు ఒకే వేరువేరు దృక్పథాలతో చూడవచ్చు. చాలాసార్లు మనకు వినపడుతూ ఉంటాం. ఉదాహరణకు గౌతమ్ బుద్ధుడు మరియు అతని యొక్క తమ్ముడు కథలో ఒక కొంగను గౌతమ్ బుద్ధుడు కాపాడుతాడు. కొంగ అనేది ఒక వస్తువు, ఇద్దరు చూస్తారు కొంగని. కానీ వాళ్ళ తమ్ముడు వచ్చేసి దాన్ని హింసిస్తాడు. కాంతిపుంజం, కాలపుంజం, కల్పపుంజం. కాంతికి శబ్దానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. కాంతి ద్వారా మనసు సృష్టించబడుతుంది, కానీ శబ్దం అలా కాదు. శబ్దం బాహ్యంలో నుంచో లేదా అంతరంలో నుంచి వచ్చిన తరంగాల ద్వారా మనసు సృష్టించబడుతూ ఉంటుంది. మనసు అంటే రోబోట్ల దృష్ట్యా డేటా ఇంటేక్. అంటే జీవాత్మ పరమాత్మలను కేవలం విద్యుత్ అయస్కాంత వికరణాలతో గానో కాంతి పుంజాలగానో దర్శించకూడదు. జీవాత్మ పరమాత్మను కాలపుంజాలుగా లేదా సంకల్ప పుంజాలుగా దర్శించాలి. ఆత్మకు ఆత్మే సమానము. జీవాత్మ పరమాత్మల సంబంధము ప్రేమ అనే భావంతో దర్శించాల. పరమాత్మకు ధ్రువ విద్యుత్ శక్తి, ధ్రువ అయస్కాంత తత్వము ఉండవు. ఎందుకంటే పరమాత్మ ధ్రువాలకు అతీతుడు. ఆత్మకు ఆత్మే సమానము. సహజ మేధస్సు, కృత్రిమ మేధస్సు పార్ట్ 2లో చెప్పిన విధంగా నిన్న పోస్ట్ చేసినటువంటి వీడియోలో మెమరీ అంటే జ్ఞాపకం లేదా జ్ఞానం రెండు లూప్తో ఏర్పడి ఉంటాయి కనుక ఉంటాయని చెప్పుకున్నాము కదా. లూప్స్ రెండు రకాలు. ఫైనైట్, ఇన్ఫైనైట్ లూప్. లాజిక్ లేకుంటే ఫైనైట్ లూప్ బ్రేక్ అవుతుంది. కానీ ఆత్మదృష్ట్యా ఇన్ఫైనిటీ లూప్ అనంతంగా భ్రమణం చెందుతూ ఉంటుంది. కారణం అదే ఆత్మదృష్ట్యా చూస్తే దానికి కారణము పూర్వం ఏర్పడ్డ వృత్తాకార కర్మ సంకల్ప వలయాలు. అహం మరియు కర్మ గుణాల ద్వారా ఏర్పడ్డ ఇన్ఫినిటీ లూపు లాంటి వృత్తాకార సంకల్ప వలయాలను బ్రేక్ చేయడమే యోగత్వము. ఇన్ఫైనైట్ లూప్, ఫైనైట్ లూప్. ఇక్కడ మనకు ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కానీ మైక్రో ప్రాసెసర్స్ పైన కానీ టచ్ ఉంటే ఇది అర్థమవుతుంది. కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న మనుషుల్లో మరియు మరజీవుల్లో కూడా ఉండేది దేహం అంటే హార్డ్వేర్, ఆత్మ యొక్క శక్తి, విద్యుత్ శక్తి. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ అని విద్యుత్ శక్తి. కానీ ఇంకేదో కొత్తగా కనుక్కోలేదు. హెన్స్ ప్రూవ్డ్ జీవాత్మ పరమాత్మను తప్ప ఇంకేమీ లేవు. వాంఛ వలన
వంచన చేసుకోవాల్సి వస్తుంది. అంటే కాలం ముందు మెడలు వంచుకోవాల్సింది వస్తుంది. అహంకారం లేని కాంతి కొంచెం వంచడం ద్వారా అహంకారం అనే కాంతిగా పరిణామం చెందుతుంది. అహంకారం లేని పరమాత్మ అనే కాంతి కొంచెం వంచడం ద్వారా అహంకారం అనే జీవాత్మ అనే కాంతిగా పరిణామం చెందుతుంది. ఆత్మశక్తే వంచగలుగుతుంది. మనకు రోబోట్లు ఎట్లనో కాళికా శక్తికి, త్రిమూర్తులకు, ఇంద్రాది దేవతలకు, అంగీరస వశిష్ఠాది మహర్షులకు, భరద్వాజాది మహర్షులకు, ఆదిమ ఋషుల దృష్టిలో మానవులు రోబోట్లతో సమానము. మరియు వాళ్ళు ప్రోగ్రామ్ చేయబడినటువంటి వైదిక జీవన విధానం ద్వారా మానవులు కొన్ని కోట్ల సంవత్సరాలుగా సుఖశాంతులతో గడిపారు. అది కాదని కృత్రిమ మనుషులను తయారు చేయబోతున్నాము. పుణ్యం క్షీణించిన పిదప మళ్ళీ భూలోకంలో జన్మించసాగాము. కానీ ఇంద్రాది దేవతలు, అంగీరస వశిష్ఠాది ఆదిమ ఋషులు యొక్క లక్ష్యం మానవులు సుఖశాంతులతో గడపడం మాత్రమే కాదు, మానవులు వాళ్ళ అంత జ్ఞానులుగా పరిణామం చెందాలి అంటే మానవులకి వారి శిష్య పరంపరలో ఒకరి తర్వాత ఒకరు జ్ఞానావతారులుగా అవతరిస్తూ వచ్చారు. కానీ కేవలం కొంతమంది మాత్రమే అంతటి జ్ఞానులుగా పరిణామం చెందుతూ వచ్చారు. తక్కిన వారందరూ ఆ జ్ఞానము ద్వారా పుణ్యాత్ములుగా మాత్రమే పరిణామం చెందారు. పుణ్యం క్షీణించి పిదప మళ్ళీ భూలోకంలో జన్మించసాగారు. పుణ్యం క్షీణించిన పిదప మళ్ళీ భూలోకంలో జన్మించసాగారు. అందుకు ప్రూఫ్ అనే అంశానికి తీసుకొని సైన్స్ అనే కొత్త నాటకానికి తెరలేపారు. సనాతన హిందూ ధర్మము, వేదము, పురాణాలు ఎంత సత్యమైనవో మ్యాక్సిమం పాసిబుల్ మానవులందరికీ అవగతమయ్యేలా సిద్ధం చేస్తుంది. విశ్వానికి, వేదానికి, భగవంతునికి, మానవునికి అభేదము. మానవ దేహం వేదములు, పుస్తక రూపంలో ఉన్న వేదములు మాత్రమే కాదు, కాలం అనే శృతి, స్మృతి, పురాణాలు ద్వారా నిర్మితమైనది. యోగి వేమన్న చెప్పిన ఈమెయిల్లో కూడా కాంతి యొక్క ధృవీకరణ అంటే కాంతి అనేది విద్యుత్ అయస్కాంత క్షేత్రము. ఆ విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో ఒకటి పోలరాయిడ్స్ అంటే ధృవీకరణ. ఒకనొక వైబ్రేషన్ బ్రేక్ చేయాలన్నా, లేకపోతే ఒకనొక కంపన స్థితిని తీసివేయటం కొరకు మనకు ఈ పోలరాయిడ్స్ ఉపయోగపడతాయి. పోలరాయిడ్స్ అంటే ఏవో కాదు, మన కూలింగ్ గ్లాసెస్ అలాంటివి. కాంతికి, ఆత్మకి, సంకల్పాలకి, సంస్కృత భాషకి అభేదము. దీనికి నిరూపణ అంటే ఒకటి, నిరూపణ కోరేవారు అష్టాంగ యోగం అభ్యాసం చేయాల. సంస్కృత భాషను యోగ దృక్పథంతో అధ్యయనం చేస్తూ కర్మాచరణ చేయాల. రోబోటిక్స్ జనబాహుళ్యంలోకి వచ్చే వరకు వేచి ఉండాల. ఎందుకు కొందరికి మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. కాంతి లేదా సంకల్ప శక్తి లేదా సంస్కృత శబ్దజాలము లేదా విషయాల మీద దృక్పథాలు ఏర్పాటు చేసుకోవడానికి వారిలో ప్రవహించే ఆత్మ విద్యుత్ శక్తి అనేక విధములుగా ధృవతత్వములతో చెంది ఉంటుంది. అలా ధృవతత్వములో చెందడానికి కారణం వాళ్ళ యొక్క పూర్వకర్మ ద్వారా ఏర్పడిన వృత్తులు. ఈ క్రింది 2 చిత్రాలను పరిశీలన చేయండి. పరిశుద్ధత పొందినటువంటి వ్యక్తి యొక్క హృదయము మరియు అనేక వృత్తులతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయము. మీరు
ఈ ఈ ఇక్కడ పరిశీలన చేస్తే ఇది పరిశుద్ధతతో ఏర్పడినటువంటి హృదయము. ఇది అనేక కర్మలు, అనేక చిత్తవృత్తులతో కలిగినటువంటి హృదయము. ఆత్మ యొక్క కాంతి రెండు హృదయాల్లో ఒకే విధంగా ప్రవహిస్తుంది. కానీ పూర్వకర్మ ద్వారా ఏర్పడ్డ వృత్తుల కారణంగా అపరిశుద్ధ హృదయము ఆ కాంతిని ధృవీకరణ చేస్తుంది. అంటే ద్వంద్వ భావజాలంతో దర్శిస్తుంది. వాళ్ళ కర్మయే పోలరాయిడ్ లాగా పనిచేస్తుంది. అదే పరిశుద్ధ హృదయంలో కర్మ తక్కువ ఉంటుంది కాబట్టి ఆత్మ యొక్క కాంతిని ధృవీకరణ చెందదు. అంటే ఆత్మను దర్శిస్తారు వాళ్ళు. పరమాత్మ అర్పిత బుద్ధితో కర్మాచరణ చేయకుంటే మనిషికి అభేదము. వేదము ఈక్వల్ టు యోగము ఈక్వల్ టు క్వాంటమ్ సైన్స్ ఈక్వల్ టు కర్మాధారిత జీవన విధానము. యోగ సాధన ద్వారా మానవులు దేహం ఎలా పనిచేస్తుందో అనుభవం చెందిన ఒక్కటే, లేదా వేదాధ్యయనం చేసిన ఒక్కటే, లేదా అనేక ప్రయోగాలు ద్వారా మానవ దేహం విశ్వంతో ఎలా అనుసంధానం చెంది ఉందో తెలుసుకున్న ఒక్కటే. అదే కదా భగవద్గీతలో 2వ అధ్యాయం 46వ శ్లోకంలో చెప్పింది. ఇది భగవద్గీతలో ఉండేటువంటి 2వ అధ్యాయము 46వ శ్లోకము. భూమి మీద అన్ని వైపుల నుండి నీటితో నిండిపోతే చిన్న జలాశయాల అవసరం ఇంకేమి ఉంటుంది. అలాగే సర్వం అవగతమైన బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల ఎంత అయితే ప్రయోజనం ఉంటుందో అంత. ఎప్పుడైనా ఇది మీరు భగవద్గీతలో చాలా భగవద్గీతలో ఇది చెప్పబడి ఉంటుంది. ఒకే విధంగా అనువాదం చేయబడి ఉంటుంది, ఏమాత్రం మార్చకుండా. అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం. సర్వే జన సుఖినో భవంతు. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు.